నమస్కారం ఇన్సైడ్ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కులగణన సర్వే ప్రత్యేక కౌంటర్లు సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన కమిషనర్ రాజు పసుపు మద్దతు ధర కోసం సోమవారం నుండి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రైతుల రిలే నిరాహార దీక్షలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చిన పసుపు రైతులు ప్రైమ్ ఆశా ఆసుపత్రిలో వైద్యం వికటించి ఎవరికీ ప్రాణహాని జరగలేదు కావాలనే ఆసుపత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారు మీడియా సమావేశంలో ఆశా ఆసుపత్రి వైద్యులు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అమ్మవారికి బోనాలు సమర్పించిన సంఘ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి వివిధ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన శుభకార్యాలతో పాటు నియోజకవర్గంలో పలు వివాహ శుభకార్యాల్లో వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు కుల గణన సర్వేలో పాల్గొనని 73 మందిని గుర్తించామని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను కమిషనర్ రాజు పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ కుల గణన సర్వేలో వివరాలు వెల్లడించని వారు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఈ నెల 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు తమ వివరాలు నమోదు చేయించుకోవచ్చని తెలిపారు అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో త్వరలోనే ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రజల సౌకర్యార్థం సెలవు దినాల్లో సైతం సేవా కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొన్నారు ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు అది మనకు సెలవు దినాల్లో కూడా ప్రజాపాలన సేవా కేంద్రం అనేది పనిచేయడం జరుగుతుంది ఎవరైతే చేయించుకోలేరో వాళ్ళందరూ కూడా వచ్చేసి మా దగ్గర చేయించుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము లేదు మీరు ఆన్లైన్లో సబ్మిషన్ చేస్తా అన్న కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మీరు ఆన్లైన్లో కూడా సబ్మిషన్ చేసేసి ఫిజికల్ కాపీని తీసుకొచ్చి ప్రజాపాలన సేవా కేంద్రంలో ఇవ్వచ్చు లేదు ఎవరైనా మేము రాలేము అని అనుకున్న వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా గవర్నమెంట్ అనేది ఇచ్చింది ఆ టోల్ ఫ్రీ నెంబర్కు చేసినప్పుడు కన్సర్న్డ్ వార్డ్ ఆఫీసర్కి మేము కనెక్ట్ చేసేసి ఎన్యుమరేటర్ని పంపించడం అనేది జరుగుతుంది ఇక్కడ అందరు కూడా గమనించవలసింది ఏంటంటే గతంలో చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా దయచేసి చేయకండి మీ అందరికీ కూడా డాటా ఆన్లైన్ అయిపోయింది గతంలో ఇక్కడ వివిధ కారణాల వల్ల డోర్ లాక్ ఉండి చేయించుకొని వాళ్ళు మాత్రమే చేసుకోగలరు ఎక్కడి నుంచి అయితే షిఫ్ట్ కావడము లేదా కొత్తగా పిల్లలు అయ్యారని చెప్పేసి వివిధ కారణాల వల్ల చేసుకున్న దానికి ఇప్పుడు ఎలాంటి అవకాశం లేదు జస్ట్ ఒకటి గమనించగలరు ప్రజలందరూ కూడా మనకు గతంలో వివిధ కారణాల వల్ల డోర్ లాక్ ఉన్న వాళ్ళ ఇళ్ళ మేము 73 మందిని గుర్తించాము ఆ ఇంటి నంబర్లను మాత్రమే ఇప్పుడు మేము పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని గతంలో ఎవరైతే చేసుకోలేరో వాళ్ళందరూ కూడా వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం తమ ఆసుపత్రిలో వైద్యం వికటించి ప్రాణహాని జరగలేదని కావాలని కొంతమంది తమ ఆసుపత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్మూర్ ప్రైమ్ ఆశా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బాలరెడ్డి డాక్టర్ చంద్రశేఖర్లు అన్నారు ఆర్మూర్ ప్రైమ్ ఆశా ఆసుపత్రిలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ బాలరెడ్డిలు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో తక్కువ ధరతో అందిస్తున్నామని కావాలని కొంతమంది ఆసుపత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు తమ ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగికి సహాయ శక్తులా కృషి చేసి ఆరోగ్యంగా ఇంటికి పంపే ప్రయత్నం చేస్తామని తెలిపారు అదేవిధంగా కిడ్నీ సమస్యతో ఆసుపత్రికి వచ్చిన రోగికి వైద్యం పూర్తి విధాలుగా చేసి
ఆరోగ్యంగా మారిన అనంతరం ఇంటికి పంపడం జరిగిందని, సరైన మందులు వేసుకోకపోవడం, బాడీ సహకరించకపోవడం వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్ జరిగి సమస్య జటిలంగా మారిందని, దానికి తమ ఆసుపత్రిపై దుష్ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు. ముఖ్యంగా ఈ కేసులో హోలు నివృత్తి చేయడానికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇందులో ఈ కేసులో వచ్చి మెయిన్ ప్రాబ్లం ఒకటి ఇన్ఫెక్షన్ అనేది మన మనిషి తత్వం బట్టి ఎవరికి రావాలనో వాళ్ళకి వస్తుందండి. ఒక్కొక్కసారి మనం డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ సరిగ్గా వాడకపోతే, డాక్టర్ చెప్పిన సలహాలు సరిగ్గా పాటించకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇందులో డాక్టర్లకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ కేసులో యాక్చువల్గా మేము డిశ్చార్జ్ చేసిన తర్వాత అతనికి ఆల్మోస్ట్ 14 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఈ మధ్యలో అతను మందులు వాడిండా లేడా అనేది ఎవరికి తెలియదు. కాకపోతే కొందరు పని కట్టుకొని మా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, మా హాస్పిటల్ పైన. కొందరు మీడియా మిత్రులు కూడా కొందరు కావాల్సుకునే చేస్తారు దుష్ప్రచారం. ఇవన్నీ నివృత్తి చేయడానికి ఈ రోజు మేము మీడియా మీటింగ్ పెట్టినాం. ఇందు మూలంగా నేను ఈ ప్రాంత ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, మేము ఇట్లాంటి ఇంతకుముందు ఎన్నో కేసెస్ టేకప్ చేసినాం, చాలా సక్సెస్ఫుల్ చేసినాం. మీ అందరికి తెలిసిన విషయమే. ఆశా హాస్పిటల్ ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది. బీదవారికి ఎంత సాయం చేయాలో అంత సాయం చేసినాం మేము. దయచేసి మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకుంటారా అని మా మనవి. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత రోగి డాక్టర్ చెప్పిన సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తూ ఉండాలని తెలిపారు. సదరు రోగి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే సమయంలో పూర్తిగా హెల్తీగా ఉన్నాడని, ఇంటికి వెళ్ళిన అనంతరం మందులు వాడకపోవడం, కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి సీరియస్ అయ్యాడని, తమ దగ్గరలో ఆరోగ్యంగా ఉన్నట్టు పూర్తి రిపోర్ట్స్ ఉన్నాయని పేర్కొన్నారు. అనవసర వదంతులు ఆశా ఆసుపత్రిపై పుట్టిస్తే సరికాదని హెచ్చరించారు. వద్దంచినారెడ్డి అనే పేషెంట్ మంతిని విలేజ్ నుండి 40 సంవత్సరాల వయసు గల పేషెంట్ జనవరి 8వ తారీఖు మా దగ్గరికి కడుపు నొప్పితో రావడం జరిగింది. అట్లాంటి కడుపు నొప్పి గత 6 నెలల నుంచి వస్తా పోతా ఉండింది. ఆయన ఆర్మూర్లోనే ఇతర హాస్పిటల్స్ లో 2-3 హాస్పిటల్స్ లో చూపించడం జరిగింది. అక్కడ వాళ్ళకి సర్జరీ, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, 2 పక్కల కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, 2 కిడ్నీలకి సర్జరీ చేయించుకోవాలని చెప్పడం జరిగింది. వేరే ఆయన పర్సనల్ కారణాల వల్ల కొద్దిగా ప్రొలాంగ్ అయ్యి జనవరి 8వ తారీఖు మా దగ్గర రావడం జరిగింది. జనవరి 8వ తారీఖు చూసి డయాగ్నోస్ చేసేసి మీకు సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు అడ్మిట్ అయినారు. 9వ తారీఖు పొద్దున 2 పక్కల స్టోన్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ కిడ్నీ స్టోన్ పెద్దగా ఉంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ కిడ్నీ స్టోన్ కి లాప్రోస్కోపీ ద్వారా, PCNL అంటారు, ఓపెన్ సర్జరీ కాదు ఇది. PCNL అనేది మిషన్ ద్వారా చేసే లాప్రోస్కోపీ సర్జరీ. లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ 2 పక్కల కిడ్నీలకు స్టెంట్ వేయడం జరిగింది. రైట్ సైడ్ కూడా ఎందుకు చేస్తామంటే రైట్ సైడ్ కూడా స్టోన్ ఉంది, దాని వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి 2 పక్కల వేయడం జరుగుతుంది. కంపల్సరీ చేయాల్సిన ప్రొసీజర్ అది చేయడం జరిగింది. 9వ తారీఖు సర్జరీ అయింది. 13వ తారీఖు ఆయన హెల్దీగా, జ్వరం లేకుండా హ్యాపీగా ఇంటికి పోవడం జరిగింది. మళ్ళీ 17వ రోజు మా దగ్గర రావడం జరిగింది రివ్యూకి. అప్పుడు బాగానే ఉన్నాడు. సో నెక్స్ట్ రైట్ సైడ్ కిడ్నీ ఆపరేషన్ 24th రోజు చేయడానికి ప్లాన్ చేసినాము. ఆయన చెప్పాము 24వ తారీఖు సర్జరీ చేయాలని. ఆయన ఓకే సార్ అని చెప్పి వెళ్ళినాడు. 24వ తారీఖు వేరే వాళ్ళతో ఫోన్ చేయించినాడు. సార్ నాకు కొద్దిగా పనులు ఉన్నాయి, తోటలో పనులు ఉన్నాయి, ఒక 1 నెల రోజులు పోస్ట్ పోన్ చేయొచ్చా సర్జరీ అని. లేదండి అట్లా కుదరదు, ఇప్పుడు సర్జరీ అయిపోయి 15 రోజులు అవుతుంది, ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకా డిలే చేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అని నేను చెప్పడం జరిగింది. ఆయన సరే సార్ చూద్దామని ఫోన్ పెట్టేసినారు. ఫోన్ పెట్టేసిన 2 days కి ఇన్ఫెక్షన్ తోని, దమ్ముతోని, జ్వరంతో మా దగ్గర మళ్ళీ రావడం జరిగింది. అడ్మిట్ చేసి నైట్ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ మార్నింగ్ టెస్ట్ రిపీట్ చేసి సీరియస్ ఉన్నాడని చెప్పడంతో వాళ్ళ అటెండర్స్, ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్ ఉన్నాడు కదా మరి హైదరాబాద్ వెళ్తామంటే అంబులెన్స్ ప్లస్ ఒక కంపౌండర్ ఇచ్చి హైదరాబాద్ పంపించడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళినాడు, అక్కడ అడ్మిట్ అయినాడు. అక్కడ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ చేసి ఒక 5 to 6 days తర్వాత ఆయన స్టేబుల్ గా ఇంటికి డిశ్చార్జ్ కావడం జరిగింది హైదరాబాద్ హాస్పిటల్ నుంచి కూడా. ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 days కి మళ్ళీ జ్వరం రావడం, మళ్ళీ అడ్మిట్ కావడం, తర్వాత డయాలిసిస్, 2 కిడ్నీలు పనిచేయకపోవడం వల్ల డయాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇది పేషెంట్ కండిషన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది యథావిధంగా జరిగింది. ఇది మీ మీడియా ద్వారా కొన్ని అపోహలు స్ప్రెడ్ అవుతున్నాయి సొసైటీలో. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంటెన్షనల్లీ అన్ఇంటెన్షనల్లీ వాళ్ళకి తెలియకనో తెలుసో మా గురించి బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి చెప్పాము, వాళ్ళకి అర్థమైంది, ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు, మొత్తానికి స్ప్రెడ్ చేస్తున్నారు. మీడియా మిత్రుల ద్వారా మేము వాస్తవాలు తెలియాలి సొసైటీకి అనే ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. పసుపుకు మద్దతు ధర 17,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుండి ఆర్మూర్ పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు పసుపు రైతులు వెల్లడించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో రైతులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు వినోద్ రెడ్డి మాట్లాడుతూ పసుపు మద్దతు ధర కోసం రేపటి నుండి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో పసుపు రైతుల రిలే నిరాహార దీక్ష చేపడుతున్నామని, పసుపుకు 17,000 రూపాయల మద్దతు ధర ప్రకటించే వరకు దీక్ష కొనసాగుతుందని, పసుపు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపు రైతులు తదితరులున్నారు. నేను ముఖ్యంగా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే, ఒక 100 కోట్లైనా 200 కోట్లైనా ఈ బోర్డు కేటాయిస్తే
ఇప్పుడు రైతుకు 15,000 17,000 డిమాండ్ చేస్తున్నాం కదా, మార్కెట్లో 10,000 పోయింది అనుకోండి, వరికి బోనస్ ఇచ్చినట్టు ఈ పసుపు పంటకు కూడా ఒక క్వింటాలకు 2,000 ప్రకటిస్తే రైతుకు కూడా ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుంది. అతను కూడా ప్రభుత్వము సపోర్టు ఇట్లా ఏది బోనస్ లాగా ఇస్తుందనే ఉద్దేశంతో పసుపును సాగు చేయడానికి ఆయనకు కూడా ఆలోచన ఉంటుంది. ప్రభుత్వాలు ఈ మద్దతు ధర గురించి ప్రకటించకపోతే భవిష్యత్తులో పసుపు అనేది పండిస్తురని అలాంటి వాతావరణం వస్తుంది. కాబట్టి దయచేసి పసుపు ప్రాధాన్యతను గుర్తించి ఈ పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో ఈ అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో 11వ రాష్ట్ర స్థాయి కలాం సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కేసాట్ లెవెల్ 2 పరీక్షను నిర్వహించారు. 4 జిల్లాలకు చెందిన 18 పాఠశాలల సుమారు 600 మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ అభ్యాస్ CEO భువనగిరి ఫణి భవన్ మాట్లాడుతూ కేసాట్ ప్రతిభా పరీక్షలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, రీజనింగ్ సబ్జెక్టులపై ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులను బాహ్య పోటీ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా విద్యార్థుల్లో ఉన్న న్యూన్యతలను తగ్గించి విజేతలుగా మార్చడానికి పరీక్షలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం నలంద పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల్లో రాణించి ఉన్నత స్థానాల్లోనికి వెళ్లాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ అభ్యాస ఆధ్వర్యంలో కేసాట్ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఒలింపియాడ్ ఇన్ఛార్జీలు తదితరులు ఉన్నారు. సెంటర్ని మాకు లాస్ట్ 3 ఇయర్స్గా మాకు వెన్యూ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు. ఫస్ట్ ఇక్కడ జరుగుతున్న ఎగ్జామ్ కేసాట్ లెవెల్ 2 అండి. లెవెల్ 1లో క్వాలిఫై అయిన టాప్ 5 మెంబర్స్ని లెవెల్ 2కి ప్రమోట్ చేసి దాంట్లో ఈ ఎగ్జామ్ని రాయిపిస్తున్నమాట. సుమారుగా 500 నుంచి 600 మంది పిల్లలు 4 డిస్ట్రిక్ట్స్ నుంచి, రామాయణపేట నుంచి, ఆదిలాబాద్ నుంచి, కామారెడ్డి నుంచి, నిజామాబాదు, ఆర్మూరు, బైన్సా, బాన్స్వాడ నుంచి వచ్చిన పిల్లలందరూ వస్తుంటారు ఈ ఎగ్జామ్కి. థ్యాంక్ యూ ఆల్ మనం. బిహాఫ్ నలంద ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు EABS అకాడమీ హైదరాబాద్. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి నలంద స్కూల్ తరఫున కంగ్రాచులేషన్స్ అండ్ మరియు ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎవ్రీ స్టూడెంట్. బిఫోర్ కేసాట్ లెవెల్ 1 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన విద్యార్థులు మాత్రమే ఎగ్జామ్స్కి అర్హులు. సో ఆ విద్యార్థులు మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. గత 3 సంవత్సరాల నుంచి మాకు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నటువంటి కేసాట్ EABS అకాడమీ CEO అయినటువంటి ఫణి సార్ గారికి మరియు మా మేనేజర్ జోన్ మేనేజర్ అయినటువంటి మణికంఠ సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ ఎగ్జామ్స్కి దగ్గరగా 4 డిస్టిక్లు బైన్సా, నిర్మల్, నిజామాబాద్, రామాయణపేట్, కామారెడ్డి మరియు ఆర్మూర్ నుంచి దగ్గర 18 స్కూల్స్ మరియు 500 నుంచి 600 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. అందరికీ మరొకసారి నలంద స్కూల్ తరఫున ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటున్నాను. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీలు లక్ష్మణ్, అరవింద్, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, రాగేష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కొమరయ్య, అంజిరెడ్డిలను గెలిపించాలని కోరారు. ఎన్నికల విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించే అవకాశం ఉందన్నారు. కులగణన పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీసీ హక్కులను, రిజర్వేషన్లను ముస్లింలకు అప్పచెప్పే పనిలో ఉన్నారని విమర్శించారు. తన విద్యా సంస్థలు కాపాడుకోవడం కోసమే నరేందర్ కాంగ్రెస్లో చేరారన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడే పని లేదని, వాళ్ళ దుకాణం బంద్ అయ్యిందని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ 3 ప్రాంతాల్లో అభ్యర్థులను, 2 టీచర్స్ ఎమ్మెల్సీలను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా పార్టీ పరంగా బలపరిచి నేరుగా రంగంలో దించినటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ జరుగుతున్నటువంటి ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు కాబోతోంది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించి పూర్తిగా అప్పుల పాలు చేసి అబాసు పాలైన బీఆర్ఎస్ ప్రజలు వారికి ప్రజాస్వామికంగానే వారు బుద్ధి చెప్పి దాదాపుగా ఆ పార్టీని భూస్థాపితం చేశారు. ఈ రాష్ట్రంలో మీకు రాజకీయంగా నూకలు చెల్లినాయని చెప్పి 2 ఎన్నికల్లో కూడా స్పష్టం చేశారు.
అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ హిందూ రాష్ట్ర స్థాపనే తన లక్ష్యమన్నారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచానికి దిక్సూచిగా మారిన మోదీ కులం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ నాగేష్, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తదితరులు పాల్గొన్నారు. ఈయన ఏదో సెన్సస్ చేసిండు, ఒక పిచ్చోడు రాహుల్ గాంధీ అన్నట ఈయన చేసిండు. నేను చెప్తున్నా సెన్సస్ చేయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు, చేయకూడదు అని తీసుకొచ్చి 90% ముస్లింలట, బీసీలట. ఇట్లా రేవంత్ రెడ్డి తుర్కోళ్ళకి చెంచాగిరి చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక కొత్త సెన్సస్ చేయి. లక్ష్మణ్ గారు ఉదారత చూడండి. రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నుంచి ఫండ్ ఇవ్వమంటున్నాడు పాపం. ఒక కొత్త సెన్సస్ చేయి రేవంత్. నా డిమాండు తుర్కోల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆందాన్ని వస్తున్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆందాన్ని వస్తుంది చెప్పు. ఫస్ట్ ఒక సెన్సస్ చేయి, ఆందాన్ని తీసుకురాపో. కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దబలు మీరు ఓల్డ్ సిటీ పోయి. నీ హైడ్రా మతం ఏందా? నీ హైడ్రా జేసీబీ మతం చెప్పు. పోయిందా? ఏలాంటి వరకు ఆడికి పోయిందా? ఓవైసీ ఖాళీ కొడతాడు. హైడ్రా మతం చెప్పు. ఇంకోటి చేయి, సర్వే చేయి. తుర్కోలకి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆందాన్ని ఉన్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆందాన్ని ఉన్నది చేయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వాగ్దానాలు ఎన్ని, వాటి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఆ వాగ్దానాలు అమలు చేసేది లేదన్నారు. ప్రపంచాన్ని దిశనిర్దేశం చేసే ప్రధాని మోదీ కులం గురించి రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ ప్రాధాన్యతలు ఏంటి, సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రధాని మోదీ కులం ప్రస్తావన తీసుకొస్తున్నారని ఆరోపించారు. అగ్రవర్ణాలు, బీసీలు అందరూ బీజేపీకి ఓటు వేయాలని రేవంత్ వ్యాఖ్యల్లో అర్థమవుతుందని స్పష్టం చేశారు. సబ్జెక్టు దొరకలేదు కానీ మాట్లాడుకుంటా రేవంత్ అగ్రవర్ణాలందరినీ, బీసీలందరినీ కూడా మోడీకి ఓటేయమని చెప్పిండు. ఆయన అన్నదాన్ని బట్టి నాకైతే అదే అర్థమైంది. ఆయనట పుట్టినప్పుడు బీసీ కాదట, తర్వాత బీసీ అయిందట. అది కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ గారి కులాన్ని బీసీలలో చేర్చింది కాబట్టి అలా పార్టీ నిర్ణయము. రేవంత్ అన్న మాటతోటి నాకు అర్థమైంది ఏంటంటే అగ్రవర్ణాలు, బీసీలు అందరూ కూడా మోడీకే ఓటేయమని చెప్తున్నాడు ఆయన. సబ్జెక్టు లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, వాగ్దానాలు గాయమైనాయి. అదో సెన్సస్ చేసిండు, ఆ సెన్సస్లో 1 కోటి మంది ప్రజలు గాయమైపోయినరు. అయోమయం జగన్నాథం. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఇంకోవైపు ఏమో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ బాట పడుతున్నది. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత హిస్టారికల్ తీర్పు ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 80వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం హనుమాన్ ఆలయంలో కాలనీ వాసులంతా కలిసి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాల విద్యార్థులు విహారయాత్రలో భాగంగా వండర్లా సందర్శించారు. విద్యార్థులు వండర్లాలో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ అంబిక మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు విహారయాత్రలు ఎంతో ప్రాముఖ్యమని, విహారయాత్రల వల్ల విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పల్లవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు.
జంబి హనుమాన్ ఆలయం నుండి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ఎత్తుకొని గంగమ్మ తల్లి దేవాలయం వరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ గంగమ్మ తల్లి దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మహిళలు తదితరులున్నారు. గ్రాడ్యుయేట్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా జక్రన్పల్లి మండల కేంద్రంలో ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కుమార్తె అషితారెడ్డి గ్రాడ్యుయేట్లను కలిశారు. గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమంలో పాలుపంచుకుంటూ అనేక సమస్యల గురించి పోరాడుతూ ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రభుత్వ బడుల్లో, కళాశాలల్లో మౌలిక వసతుల కొరకు ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించిన ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే అంజిరెడ్డికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జక్రన్పల్లి మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేష్, వంశీగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చక్రపాణి, సాయిలు, తిరుపతి రెడ్డి, నవీన్, రాజారెడ్డి, భూమేష్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. డొనేషన్ స్కాలర్షిప్స్ ప్రతి ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే బాగా చదువుతారో డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ వాళ్ళకి స్కాలర్షిప్స్ అంటే ఎవరైతే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ చదువుకోవడానికి ఎంతైనా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా పువర్ ఫ్యామిలీస్ అయినా ఎవరు సపోర్ట్ చేసుకుంటున్నారు కానీ స్పోర్ట్స్ అంటే ఎవరు సపోర్ట్ చేయరు ఫ్యామిలీస్లలో. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీజే బీడీ సెంటర్ కిసాన్ నగర్ ఆఫీస్ ముందు కామ్రేడ్ కర్నాటి యాదగిరన్న సంతాప సభ వాల్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులుగా 33 సంవత్సరాలుగా 44 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా కొనసాగిన కామ్రేడ్ కర్నాటి యాదగిరన్న ఫిబ్రవరి 1న అకాల మరణం చెందడం జరిగిందని, కామ్రేడ్ కర్నాటి యాదగిరి జిల్లాలో రైతు కూలీ సంఘాలను, జీతగాళ్ల సంఘాలను, బీడీ కార్మిక సంఘంను, విద్యార్థి యోజన సంఘాలను మరియు అనేక ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల సాధన కొరకు నిరంతరం పోరాటాలు నడిపి వారి హక్కులను సాధించి పెట్టడంలో ముందు భాగాన నిలిచిన కామ్రేడ్ కర్నాటి యాదగిరన్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు శ్రీనివాస్, నిఖిల్, ఉమేష్, వినోద్, చిన్నదాసు, సునీల్, దినేష్, ప్రణయ్ తదితరులు ఉన్నారు. మేము భావిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే 50 సంవత్సరాల కిందట బీడీ కార్మిక సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు బీడీ కార్మికులకు జరుగుతున్నటువంటి చెడు విషయంలో ఏ యూనియన్ కూడా ఆలోచించలేదు. ఆ యూనియన్ను ఏర్పాటు చేసి ఇవాళ బీడీ కార్మికులకు తులసో పత్రో లాభమయ్యే రకంగా పోరాటాలు జరిపి ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి కామ్రేడ్ కర్నాటి యాదగిరన్న మొన్న చనిపోవడం జరిగింది. తన సంతాప సభను నిజామాబాద్ జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 17వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బీడీ కార్మికులు కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ తరఫున అందరు కార్మికులని తెలియజేస్తుంది. మాధవ్ నగర్ అశోక్ హైట్స్ శ్రీ మహాగణపతి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సంకష్ట చతుర్థి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. నగరంలోని మాధవనగర్ అశోక్ హైట్స్ మహాగణపతి ఆలయం ప్రథమ వార్షికోత్సవం ఇంకా దీనిలో సంకష్ట చతుర్థి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయం నిర్వహించిన సంవత్సరం గడిచిన సందర్భంగా ఘనంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పండితులు వేద మంత్రోచ్చారాల మధ్య ఘనంగా నిర్వహించారు. మొదటగా ఉదయం నుంచి స్వామివారికి అభిషేకం నిర్వహించి హోమం నిర్వహించి అశోక్ హైట్స్ తిరుపతి రెడ్డి, అశోక్ రెడ్డి ఇంకా అపార్ట్మెంట్స్ వాస్తవ్యులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా హోమం పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదం నిర్వహించారు. అపార్ట్మెంటు వాస్తవ్యులైన అశోక్ రెడ్డి, తిరుపతి రెడ్డి వారి సౌజన్యంతో ఆలయం నిర్వహించి అలాగే అందరి సౌకర్యంతో ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొన్నారు. దేవాలయ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు అశోక బిల్డర్స్ యాజమాన్యము అశోక్ రెడ్డి గారి దంపతులు, తిరుపతి రెడ్డి గారి దంపతులు మరియు అశోక హైట్స్లో నివసించేటువంటి అపార్ట్మెంట్ నివాసులందరూ కూడాను గణపతి ఆలయం నిర్మించి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు నాడు సంకట చవితి
సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆలయ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించుకున్నారు. ఉదయం కాలం నుంచి ఆ యొక్క స్వామివారికి విశేష పూజా ద్రవ్యాలతోటి పూజా కార్యక్రమాలు, అదేవిధంగా అభిషేక కార్యక్రమము, తర్వాత పంచామృత షోడశ 12 కలశాలతో ద్వాదశ కలశ అభిషేక కార్యక్రమాలు, 27 గణపతి హోమ కార్యక్రమం. యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 3000 మందితో ప్రతిభా పరీక్షను నిర్వహించారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాకతీయ శ్రీ బాషా ఎస్ఆర్ విద్యా సంస్థల 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది రాజేందర్ రెడ్డిగా హాజరై వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పట్లనే కాకుండా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే రకంగా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీకి అభినందనలు తెలపడం జరిగింది. అదేవిధంగా రానున్న 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలకు చేరుకునే రకంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా కాకతీయ విద్యా సంస్థల కరస్పాండెంట్ రజనీకాంత్ మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ ఈ ప్రతిభా పరీక్షను బోర్డు పరీక్షలకు ఒక సన్నాహక పరీక్షగా భావించి శ్రద్ధతో ఈ పరీక్ష రాయాలని, అలాగే ఈ పరీక్షను నిర్వహిస్తున్నటువంటి యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూనే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే రకంగా ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిద్ధాల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, గణేష్ మరియు యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేణు, మారుతి, వైష్ణవి, దుర్గా, బాపురావు, సాయి, విశాల్, కిరణ్, మహేష్, నవీన్, క్రిష్, మహేందర్, సంతోష్, నిశాంత్ మరియు కాకతీయ విద్యా సంస్థ బోధన సిబ్బంది పాల్గొన్నారు. కాకతీయ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 10th స్టూడెంట్స్ని ఫ్యూచర్కి ప్రిపేర్ చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ దానికో అంటే వాళ్ళకు ఐడియా ఇవ్వడానికి ఏదైతే 10th ఎగ్జామ్స్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేసిండ్రో దానికి కూడా వాళ్ళు చాలా కృషి చేసి ఈవెన్ చుక్కరామయ్య గారి ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా క్వశ్చన్స్ తెప్పించి వాళ్ళని ప్రిపేర్ చేసిండ్రు. ఇట్స్ ఎ వెరీ గుడ్ గెస్చర్ బై యుఎస్ఎఫ్ఐ అండ్ అ వెరీ గుడ్ సర్వీస్ టు ద స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. I only hope the students take full advantage of this occasion and prepare themselves better for the 10th exam and for their future. సంకష్ట చతుర్థి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గణపతి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సంకట చతుర్థి సందర్భంగా నగరంలోని గణపతి ఆలయంలో భక్తులతో పోటెత్తారు. నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలోని వినాయకుని ఆలయం, సార్వజనిక్ గణేష్ ఆలయం, రఘునాథ్ చెరువు వద్ద మహాగణపతి ఆలయాలకు భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సంకష్టహర చతుర్థి సందర్భంగా పంచామృత అభిషేకాలు, నూతన వస్త్ర అలంకరణ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘమాసంలో హస్త నక్షత్రంలో చతుర్థి తిథి ఆదివారం రావటం విశేషమని పండితులు చెబుతున్నారు. నగరం నలుమూలల భారీగా భక్తులు తరలి రావటంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయరెడ్డి వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కుల గణన సర్వే ప్రత్యేక కౌంటర్లు సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన కమిషనర్ రాజు. పసుపు మద్దతు ధర కోసం సోమవారం నుండి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రైతుల రిలే నిరాహార దీక్షలు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చిన పసుపు రైతులు. ప్రైమ్ ఆశా ఆసుపత్రిలో వైద్యం వికటించి ఎవరికీ ప్రాణహాని జరగలేదు, కావాలనే ఆసుపత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారు. మీడియా సమావేశంలో ఆశా ఆసుపత్రి వైద్యులు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు. అమ్మవారికి బోనాలు సమర్పించిన సంఘ సభ్యులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.